నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైల్వే అభివృద్ధి, కొత్త రైళ్ల సర్వీసుల కోసం సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కీలక సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు. ఈ నెల 9న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం. ఇండో శ్రీలంక కరాటే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన విశాఖోడేరు గ్రామానికి చెందిన బాలుడు కౌరు అభిలాష్ ను సత్కరించిన గ్రామస్తులు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త రైలు సర్వీసుల ప్రారంభం, పెండింగ్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు గతిశక్తి ఉన్నతాధికారులతో ఆయన విడివిడిగా భేటీ అయి నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. రైల్వే జీఎం శ్రీవాస్తవకు పలు కీలక ప్రతిపాదనలతో కూడిన 2 వినతి పత్రాలను ఆయన అందజేశారు. నర్సాపురంలోని పిట్ లైన్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని నర్సాపురం, విశాఖపట్నం మధ్య కొత్త ఇంటర్సిటీ రైల్ సేవలను తక్షణమే ప్రారంభించాలని శ్రీనివాస్ వర్మ కోరారు. నర్సాపురం నుండి విశాఖపట్నానికి నేరుగా ఎక్స్ప్రెస్ రైళ్ల సదుపాయం లేదని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా నర్సాపురం నుండి బెంగళూరుకు అమృత్ భారత్ స్లీపర్ రైల్, కాశీ పుణ్యక్షేత్రానికి నేరుగా రైలు సౌకర్యం, నర్సాపురం నుండి హైదరాబాద్, బెంగళూరుకి ఆధునిక వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని జీఎంను కోరారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న నర్సాపురం, అరుణాచలం వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వారంలో మరిన్ని రోజులు నడిపే విధంగా ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరగా అందుకు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే దీనిపై ప్రతిపాదనలు సిద్దం చేస్తామని హామీ ఇచ్చారు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కు కనెక్టివిటీ అయ్యేలా మేము సర్వీస్ ను నర్సాపురం నుండి పునరుద్దరణ చేయాలని ఆయన కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా గుండా ప్రయాణించే సికింద్రాబాద్, విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు తాడేపల్లిగూడెంలో నిలుపుదల లేకపోవడంపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అధికారులతో చర్చించారు. జిల్లాలోని కీలక వ్యాపార కేంద్రం, అమృత్ భారత్ స్టేషన్ అయిన తాడేపల్లిగూడెంలో వందే భారత్ రైలుకు తక్షణమే స్టాపేజ్ కల్పించాలని కోరారు. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. తాడేపల్లిగూడెం, అత్తిలి, తణుకు, వీరవాసరం స్టేషన్లో కోవిడ్ కాలం నుండి నిలిపివేసిన ప్రధాన రైళ్ల నిలుపుదలను పునరుద్దరించాలని శ్రీనివాస్ వర్మ కోరారు. తాడేపల్లిగూడెంలో గరీబ్ రథ్, మైసూర్, హౌరా, షిరిడి ఎక్స్ప్రెస్ వంటి రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని, వీరవాసరం స్టేషన్లో నర్సాపురం, నగర్పోల్ ఎక్స్ప్రెస్ ను నిలిపివేయాలని అధికారులను కోరారు. అలాగే నర్సాపురం, రాజమండ్రి ఎంఈఎంయూ సర్వీసులను తిరిగి ప్రారంభించాలని ఆయన సూచించారు. అనంతరం గతిశక్తి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి, రోడ్ సేఫ్టీ అధికారి సందీప్ జైన్తో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలో జరుగుతున్న గతిశక్తి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ల తొలగింపులో భాగంగా నిర్మిస్తున్న 48 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గతిశక్తి అధికారులను ఆదేశించారు. వాటిలో 2 పనులను నేషనల్ హైవే చేపడుతుందని గతిశక్తి అధికారులు వివరించారు. ప్రతిపాదించిన పనులన్నీ త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రైల్వే పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు సీబీఐ ద్వారా ఇచ్చిన రిపోర్టులో జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేసిందని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు కూడా సూచించిందన్నారు. అయితే ఈ రోజు సీఎం, డిప్యూటీ సీఎం, చివరికి హోం మినిస్టర్ కూడా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసనమండలిలో కూడా మండలి చైర్మన్ మోషన్ రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసే మాట్లాడే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిందని, మోషన్ రాజు పెద్ద మనసుతో క్షమిస్తే క్షమించవచ్చు గానీ రాష్ట్రంలో ఉన్న దళితులు, ఎస్సీలు, పేదలు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని క్షమించరని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లేనిపోనివి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు గాని ఏ రోజైనా సక్రమంగా మాట్లాడారా అని అడుగుతున్నానని అన్నారు. చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇలా ఉంటే కేడర్ను ఎలా కంట్రోల్ చేస్తారని, తప్పు చేయలేదు అన్నప్పుడు చర్చకు రావాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి చెంప పగలగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దేవుళ్లు, దేవుళ్ల ప్రసాదం మీద
విషం జిమ్మి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని, రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకు మంచి చేయండి లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండని సలహా ఇచ్చారు. శుక్రవారం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపుడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ మంత్రి రోజాను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ఆమె ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు వచ్చారంట చంద్రగ్రహణం అయిన తర్వాత ఈ రోజు స్వామికి చివరి సంకటహర చతుర్థి సందర్భంగా పంచారామాల్లో ఒకటైన అన్నపూర్ణ పార్వతి సమేత సోమేశ్వర స్వామి దేవాలయానికి రావడం చాలా సంతోషంగా ఉంది. శివుని ఆశీస్సులతో నేను నా కుటుంబ సభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చల్లగా ఉండాలి, కష్టాలు దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరు. శాసనసభకి రాలేదు అంటారు, శాసన మండలికి వస్తే ఎలా మాట్లాడుతున్నారు, శాసనసభకి వచ్చిన రోజు ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేదు. ప్లస్ ప్రజలకి వాళ్ళు ఈ రోజు ఏమి చేయకపోగా, రాష్ట్రానికి అభివృద్ధి చేయకపోగా, ఇంకా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్ని ఏ విధంగా దిగజార్చే విధంగా వీళ్ళ పొలిటికల్ లాభం కోసం లడ్డు మీద గాని లేదా టెంపుల్స్ లో ఉండే ప్రసాదాల మీద గాని గుళ్ళో గాని ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. తిరుమల గాని, సింహాచలం గాని, శ్రీశైలం గాని అన్నిటినీ కూడా అంటే వీళ్ళు హిందువుల అనే అనుమానం ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక హిందూ అనేవాడు ఈ విధంగా స్వామివారిని గాని, స్వామివారి గుడులను గాని, స్వామివారి ప్రసాదాన్ని గాని దిగజార్చే విధంగా రాజకీయాల్లోకి లాగరు. లేని వాటిని ఉన్నట్టుగా ఏ విధంగా లడ్డూలో అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి ప్రజల్ని ఈరోజు భయభ్రాంతులు చేయటమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఆఖరికి సుప్రీంకోర్టు సిట్ ద్వారా, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా దీంట్లో జంతు కొవ్వు కలవలేదు, ఇదంతా కూడా ఫేక్, దేవుణ్ణి రాజకీయాల్లోకి రాగద్దని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈరోజు సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, ఆఖరికి హోమ్ మినిస్టర్ కూడా ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నారో రోజు రోజుకి మీరు గమనిస్తున్నారు. ఇవంతా ఒక ఎత్తు అయితే ఆఖరికి శాసన మండలిలో ఒక చైర్పర్సన్ ఎవరైతే స్పీకర్ గా కూర్చున్నారో ఆయన కులం గురించి, ఆయన జాతి గురించి మాట్లాడే దిగజారిపోయే స్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. మోషన్ రాజు గారు పెద్ద మనసుతో క్షమించారేమో గాని ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు గాని, క్రిస్టియన్స్ గాని, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా దీన్ని క్షమించరు. ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు కూడా కులం గాని, మతం గాని చూడకూడదు. ప్రజలకి వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి కరెక్ట్ గా వాళ్ళు ఉన్నారా, పని చేస్తున్నారా అన్నది మాత్రమే చూడాలి. కానీ లేనిపోని వాటిని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు
ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు గాని ఏ రోజైనా సక్రమంగా మాట్లాడాడని అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఇలా ఉంటే ఇక మంత్రులు ఏం కంట్రోల్ చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేశామనుకున్నప్పుడు మీరు ఆ ఇష్యూ మీద చర్చకి రావచ్చు కదా, లడ్డు ఇష్యూ మీద. దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈరోజు స్పీకర్ గారి క్యాష్ గురించి ఎందుకు తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ కూటమి ప్రభుత్వానికి చంప పగలగొట్టడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకనైనా ఈ కులాలు కుంపట్లు పెట్టి ప్రజల్ని విడదీయకండి. అలాగే దేవుళ్ళ ప్రసాదాల మీద విషం జిమ్మి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకి చేయగలిగితే మంచి చేయండి, లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు చట్టంలో మార్పులు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఈ నెల 9వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నట్లు స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్మన్ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకెం సీతారాం చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కాళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు భీమవరంలోని ప్రకాశం చౌక్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. వైఎస్ షర్మిలారెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ఉపాధి హామీ కూలీలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బోనం రవికుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కొలుకులూరి అర్జున్రావు, భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దాల సాయికుమార్, టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎన్నపు చిట్టిబాబు, టౌన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ ఫజలుద్దీన్, మేడపాటి సాగర్, పాకెర్ల రమేష్ బాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బల్లా నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకంగా పాత పథకమైనటువంటి మన్రేగాని మళ్ళీ పునరావృతం చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. ఆ ఉద్యమ నేపథ్యంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆమె పర్యటనలు చేసి జనసభలు చేసి ఆ విలేజెస్ లో కూడా మీటింగ్లు పెట్టి ఆమె అడ్రస్ చేసుకుంటూ 9వ తేదీన భీమవరంలో జనసభ వస్తుంది. తర్వాత రచ్చబండ కాల్లో రచ్చబండ కూడా ఆవిడ వెళ్ళటం జరుగుతుంది. మంచి అభ్యుదయ భావాలతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను ఆదుకోవాలని మన్రేగా పథకాన్ని తెచ్చింది. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలు వాళ్ళకి జీవనాడి మీద బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసింది. ఏ కాంగ్రెస్ వాది కానీ కాంగ్రెస్ నాయకుడు కానీ సమాజంలో ఉన్నట్టు ఏ పౌరుడు కూడా దీన్ని హర్షించడు. వీళ్ళు దుర్మార్గమైన చర్య చేశారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పేరు కూడా తీశారు. ఆ దుస్సాహం బీజేపీ చేసింది. అది మోదీకి అంటుకొట్టు. ఆ మోదీ మీద ఇది చాలా తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది. కోట్లాది మంది గుండెలకు దగ్గరగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుండెల్లో గూడి కట్టుకున్న మహాత్మా గాంధీని తీసేయటం అది దుర్మార్గమైన చర్య కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీస్తుంది. దీన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతి రాష్ట్రంలో కూడా ఉద్యమ నిర్మాణం చేసింది. మన రాష్ట్రం వరకు షర్మిలారెడ్డి గారు చాలా చక్కగా చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో ప్రజా కోర్టులో తీసుకెళ్లగలిగాం కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. దీనికి షర్మిలారెడ్డి గారు నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కగా అన్ని పార్లమెంట్లకు వెళ్ళింది ఆవిడ. తర్వాత జనసభలు చేసింది. విలేజెస్ లో కూడా మీటింగ్స్ పెట్టి ప్రజా కోర్టులో తీసుకెళ్లగలిగింది. షర్మిలకు ఆయన టీం కూడా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్, దే హావ్ డన్ గుడ్ వర్క్. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ 2029లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది. మొదటి సంతకం పెడతాం మన్రేగాని పునరుద్ధరించడానికి. ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది. మేము ఫస్ట్ సంతకం జరుగుతుంది మన్రేగా. రాహుల్ గాంధీ మళ్ళీ ప్రవేశపెడతాడు. దానికి వ్యవసాయంతో అనుసంధానం చేసుకుంటూ ఎక్కువ పేద ప్రజలు ఆదుకునేలాగా ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఎంతో లక్షలాది మంది పేద ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు. అందులో 60% మహిళలు ఉన్నారు, దళితులు, ఎస్సీ ఎస్టీ అంతా ఉన్నారు. ఇదే వాళ్ళందరి మీద వాళ్ళకి జరుగుతున్న అన్యాయంగా అని చెప్తూ, అదే కాకుండా నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీ భుజస్కంధాల మీద ఈరోజు మోదీ ప్రభుత్వం నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ఎంపీల భుజస్కంధాల మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనుగడ ఉంది. నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదు? నువ్వు ఎందుకు మోడీని ప్రశ్నించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు
ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు? పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అది కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకొని లేదు. ఇది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది 2029లో మొట్టమొదటి సంతకం చేస్తాం, మన్రేగాని పునరుద్ధరణ చేస్తాం, రైతులను ఆదుకుంటాం, పేద ప్రజల పక్షాన ఉంటాం, దళితుల పక్షాన ఉంటాం, అందరి పక్షాల నుండి కూడా మేము నిలబడి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తాం. ముఖ్య ఉద్దేశం మన వైఎస్ షర్మిలారెడ్డి గారు మన పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర నిమిత్తం మన జిల్లాకు వస్తున్నారు. ముందుగా మన కాల గ్రామంలో సంత మార్కెట్ వద్ద రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రచ్చబండ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. ఆ కార్యక్రమం అనంతరం మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మన భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు చేపడుతున్న మనం చూస్తున్న ఉపాధి హామీ పథకాన్ని తీసేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు. దానికి వాళ్ళందరూ కూడా అండగా నేను ఉన్నానంటూ మా షర్మిలమ్మ గారు వస్తున్నారు. దీనికి మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా కోఆర్డినేటర్లు, టౌన్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా విచ్చేసి ఈ 2 కార్యక్రమాలు రచ్చబండ మరియు మన ప్రకాశం చౌకులే కార్నర్ మీటింగ్ ని విజయవంతం చేయాలని చెప్పి కాంగ్రెస్ అభిమానులను, కార్యకర్తలను కోరుకుంటున్నారు. ప్రజల అర్జీలను వినతి పత్రాలు పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలిపారు. శుక్రవారం భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 180 అర్జీలను సీతారామలక్ష్మి స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, భీమవరం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ వచ్చిన అర్జీల్లో ఎక్కువ శాతం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల గురించి వచ్చాయని ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను, అర్జీలను ఈ వేదిక ద్వారా తెలియజేసి లబ్ది పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండీ షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, మాజీ కౌన్సిలర్లు మైలాబత్తుల ఐసాక్ బాబు, విజ్జురోతి రాఘవులు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా కార్యదర్శి రేవు వెంకన్న, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, టీడీపీ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, భీమవరం మండల టీడీపీ అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి, ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కౌరు పృథ్వీశంకర్, పట్టణ కార్యదర్శి గంధం రాధతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒకసారి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేదల కోసం. మరి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద వయసులో అంటే వృద్ధాప్యంలో పిల్లలు చూసినా చూడకపోయినా అనేది ఒక 20 రూపాయల పెన్షన్తో ఇది ప్రారంభించారు. అదేవిధంగా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, కట్టుకుంటా గొడ్డు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా తిండి ఉండాలని ఒక వినాదంతో పార్టీని పెట్టడం మనందరికీ తెలుసు. 43 సంవత్సరాలు అయిపోయిందా రామలింగరాజు గారు? 42 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆయన పెట్టిన పార్టీ ఈ రోజున మన గౌరవ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మనందరం పనిచేస్తున్నామంటే చాలా ఒక ప్రాంతీయ పార్టీ చాలా గొప్పగా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా మనందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజే చూడండి, గ్రీవెన్స్ సెల్ ప్రజా సమస్యల మీద మనం పెట్టడం వచ్చిన కాడి నుంచి కూడా దాదాపుగా, ఎందుకంటే గతంలో 2000, 3000 ఉన్న పెన్షన్ ఒకేసారి పార్టీ అధికారంలో రాగానే ఈ 2 సంవత్సరాల కాలంలో 4,000 చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి, డయాలసిస్ పేషెంట్లకి అందరికీ కూడా, చేనేత కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వటం మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఎంతో చేస్తున్నప్పటికీ కూడా గడిచిన వైఎస్ఆర్ అధికారంలో ఉండగా
చాలా మందికి కరెంటు ఛార్జీలు ఎక్కువ అని, వాళ్ళకి ఏదో హౌసెస్ ఉన్నాయని కరెంట్ కట్ చేయటం ఏదో రకంగా వాళ్ళ పెన్షన్ తీసేయడం జరిగింది. ఇప్పుడు మన దాదాపుగా మనం మొదలుపెట్టిన కాడి నుంచి ఎక్కువ వచ్చేది పెన్షన్లు అదే. తప్పనిసరిగా ఈ రోజున కూడా 125 వీడో పెన్షన్లు కావచ్చు, ఓల్డేజ్ పెన్షన్లు కావచ్చు రావడం జరిగింది. ఇది మా అందరికి ఇప్పుడున్న మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది, ఎంతమంది ఉన్నారు అని. తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలంటే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో తొందరలో చాలా సాధ్యమైనంత తొందర అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలనేది మందర ఆలోచన. ముఖ్యంగా అదేవిధంగా ఇప్పుడు గోట్లపాడి నుంచి కూడా యాక్సిడెంట్ కేసులో రావడం జరిగింది. తప్పనిసరిగా మీకు కూడా న్యాయం జరిగే ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చాలా తొందరగా ఈ ఆఫీస్ నుంచి ఆఫీస్ సిబ్బంది అందరూ చేయడం జరుగుతుందమ్మా. మీ అందరూ చూస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా ఎవరికి కూడా ఒక 10 రూపాయలు ఇవ్వద్దు. మేము ఇక్కడ తీసుకెళ్ళి ఫైల్ చేస్తాం అనేది ఎవరి మాటలు నమ్మకండి. 10 రూపాయలు ఇవ్వద్దు. తప్పనిసరిగా 1 రూపాయి మీరు ఖర్చు పెట్టుకోకుండా మీ అందరికి సహాయపడాలనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తుంది. తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రతి వారికి కూడా న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి మన మేడం గారి దగ్గరికి రావటం, అలాగే 2 రోజుల క్రితం రాయడానికి చెందిన ఒక మహిళ భీమవరం గాయత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఎమర్జెన్సీ కింద మన మేడం గారికి లెటర్ పెట్టడం, దాన్ని శాంక్షన్ చేయించడం మన సీతారామ లక్ష్మి గారు చేయించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడ సిబ్బంది కానీ ఎవరు వచ్చినా సరే, ఏ టైం వచ్చినా సరే అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందరి సమస్యకి పరిష్కారాలు చూపుతూ ఈ గ్రీవెన్స్ డే నిర్వహించడం మొదలుపెట్టి తోట ఆధ్వర్యంలో సుమారు ₹1 కోటి పైన వైద్యానికి అర్హులు ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పోని మిగతా వారికి ఇవ్వటం జరిగింది సుమారుగా ₹1 కోటి పైన. మరి గతంలో మన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఫిక్స్డ్గా ఇచ్చేవారు. మనం 4 లక్షలైనా 5 లక్షలైనా వైద్యానికి ఓన్లీ ₹20,000 సీఎం ఫండ్, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఫండ్ నుంచి 30,000 ఇచ్చేవారు. అలా కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి వాళ్ళకి 30% నుంచి 50-60% వరకు కూడా వారికి అయినటువంటి వైద్య ఖర్చుల్లో వెంటనే మేడం గారు నెల తిరగకుండా వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆఫీస్ స్టాఫ్ని అక్కడికి పంపించి శ్రద్ధ తీసుకుని ఆవిడ మరి ఎంతో పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. ఆవిడ ఎంతో దూర ప్రాంతాల నుంచి పల్లెటూరు నుంచి గట్టా వచ్చిన పేద ప్రజలు కానివ్వండి, ఇక్కడికి వచ్చినటువంటి అర్జీదారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానివ్వండి, అందరికీ కూడా ప్రతి వారం ఆవిడ మరి అన్న ప్రసాదం అందరికీ అందే విధంగా చేయటం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో వారి దృష్టిలోకి వెళ్ళినటువంటి తోట సీతారామ దృష్టిలోకి వెళ్ళినటువంటి ఈ అర్జీల ద్వారా వచ్చినటువంటి ఏ సమస్య అయినా అతి త్వరలో ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి పరిష్కారం మరి నెరవేరుస్తుంది. సమక్షంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన రామచంద్ర సుజాత గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ గారికి అయితే ఇంకా మా పార్టీయే ఒక చంద్రబాబు నాయుడు గారు, మా తోట సీతారామ లక్ష్మి గారు ఒకే మాట మీద ఉండి ప్రజలు సేవ చేస్తాము మా జీవితాశయం. 24 గంటలు సేవ చేయాలి, కుటుంబం కూడా అక్కర్లేదని ఇప్పుడు నాకు ఈ గ్రీవెన్స్ ఇక్కడ జరుగుతున్న తర్వాత నాకు వచ్చింది. మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, పార్టీ ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ వారు అడుగుజాల్లో నడుతామని, ప్రజలకు ఇంకా మంచి మేలు చేస్తామని, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి మా సీతారామ లక్ష్మి గారిని అక్కడ ఎప్పుడు పశువు జెండా ఎగరేస్తామని శుక్రవారం ఒక ఇంట్లో పెళ్లి జరిగినట్టుగా మా మేడం గారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన అందరికీ భోజనాల దగ్గర నుంచి కాఫీలు కానీ అందరికీ కూడా చాలా అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మా మేడం గారికి ఏదైనా సమస్య చెప్పుకుంటే అది తొందరగా నెరవేరుతుందని చెప్పని మా భీమవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకు కానీ, అలాగే నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కానీ వారందరికీ నమ్మకం. మా మేడం గారి ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది.
ఈరోజు 125 ఆర్జీలు స్వీకరణ తీసుకోవడం జరిగింది. మేడం గారు కూడా ప్రతి శుక్రవారం కూడా భోజనాలు పెట్టి వాళ్ళు వచ్చే వాళ్ళకి టీలు అన్ని స్నాక్స్ అన్ని ఇచ్చి అంతా చక్కగా చేస్తున్నారు మేడం గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వృద్ధా పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అలాగే అన్నీ కూడా ఈ అర్జీలు తీసుకోవడం, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రీవెన్స్ కార్యక్రమం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విన్నపం తెలియజేసుకుంటే మాకు 100% న్యాయం చేస్తుందని ఒక గొప్ప నమ్మకంతో మరి ఇక్కడికి వచ్చి ఆ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ భాగంగా ఎటువంటి నమ్మకాన్ని వాళ్ళు అనుకున్నారో మేడం గారు కూడా 100% వాళ్ళందరూ కూడా పనులు చేసి పెడుతున్నారు. ఈ సందర్భంగా మేడం గారిని అభినందిస్తున్నాం. అంతేకాదు వచ్చిన అందరిని కూడా మరి మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి మరి పంపిస్తున్నారంటే నిజంగా మేడం గారి యొక్క సంస్కారానికి మరి తల వంచి నమస్కారం. శ్రీలంకలోని కొలంబో పబ్లిక్ లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన ఇండో శ్రీలంక కరాటే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో పాలకోడేరు మండలం విశాకోడేరు గ్రామానికి చెందిన కౌరు అభిలాష్ సత్తా చాటాడు. భీమవరం భాష్యం స్కూల్లో 8వ తరగతి చదువుతూ కరాటే నేర్చుకుని శిక్షకుడు జోషిలా విజయభాస్కర్తో కలిసి పోటీలకు హాజరయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన అండర్ 14 విభాగంలో పాల్గొని ప్రత్యర్థులను చిత్తు చేసి కరాటేలో బంగారు పతకం, కుంగ్ఫూలో సిల్వర్ మెడల్ సాధించాడు. ఇతను శ్రీలంక వెళ్లడానికి ఆర్థికంగా సాయం కోసం నడిపుడి అప్పారావుని కలవడం జరిగిందని అప్పారావు గ్రామ సభ్యులు నంబూరి బాలాజీ వర్మ, పెన్మస శ్రీనివాసరాజు, భూపతిరాజు రామరాజు, బొర్రా లక్ష్మణ్, కాగిత శ్రీరామ్, లోవిశెట్టి వీరబాబు, సంగారెడ్డి రాంపండు తదితరులు అభిలాష్ శ్రీలంక వెళ్లడానికి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అభిలాష్ కి గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, గ్రామ పెద్దలు ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నడిపుడి అప్పారావు, బొర్రా లక్ష్మణ్, ఆరేపల్లి చిన్ని, బొక్కా శ్రీనివాస్, బొర్రా సాయి, బొల్లం శివకృష్ణతో పాటు పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొని గ్రామానికి అంతర్జాతీయ పథకం తీసుకొచ్చిన విద్యార్థి అభిలాష్ ని అభినందించారు. మా గ్రామంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని విశేషం ఏంటంటే మరి ఈ మధ్యనే మన మార్చి 1వ తారీఖున మరి ఇండో శ్రీలంకలో జరిగినటువంటి కరాటే పోటీల్లో మా గ్రామానికి చెందినటువంటి కౌరు అభిలాష్ అనే వ్యక్తి విజయం సాధించడం జరిగింది. 2 రకాలటువంటి పోటీల్లో కూడా ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజు, రెండో దాంట్లో సెకండ్ ప్రైజు కూడా సాధించడం జరిగింది. అది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. మరి కరాటీ పోటీల్లో అతి చిన్న వయసులో మరి ఈ విధంగా అంత దూరం వెళ్ళడం, వివిధ దేశాల్లో పాల్గొన్నటువంటి పోటీల్లో మరి మా గ్రామం తరపున పాల్గొనడం అనేది మా గ్రామానికి మాకు చాలా గొప్ప విషయం, చాలా ఆదర్శం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా. మరి అటువంటి వ్యక్తిని మేము అభినందించాలి. ఖచ్చితంగా మా గ్రామం తరపున అతను మేము అభినందిస్తూ 10 మందికి పరిచయం చేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి అన్నిటిలో కూడా ఇతని యొక్క నైపుణ్యాన్ని మరి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ మీడియా ముందుకు ఈ విధంగా మేము పెట్టడం జరిగింది. ఇటువంటి చిన్న వయసులోనే ఇంత పెద్ద విజయం సాధించినటువంటి కౌరు అభిలాష్కి మా తరఫున, మా గ్రామం తరఫున, రాజకీయ పార్టీల తరఫున, అందరి తరఫున కూడా అతన్ని అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అతను మరిన్ని విజయాలు సాధించాలని, మా గ్రామానికి మరి నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన్ని మరొకసారి అభినందిస్తాను. జోషిల విజయభాస్కర్ అండి. నేను కరాటే మాస్టర్ని. నా ప్రాపర్ వచ్చి పాలకొల్లు నివాసం ఉంటాను. నేను కరాటే స్కూళ్ళు 4 ఉన్నాయి, నా ఓన్ బ్రాంచెస్. అలాగే నేను కొన్ని స్కూల్లో కూడా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా భీమవరంలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. భీమవరం బ్రాంచ్లో ఈ యొక్క కౌరు అభిలాష్ అనే ఈ అబ్బాయి, తన వయసు వచ్చి 13వ సంవత్సరం. నా దగ్గర 4వ సంవత్సరంలోనే తను అక్కడ కరాటేలో జాయిన్ అయ్యాడు. నేను 2014 అక్కడ పెట్టినప్పుడు 2017లో తను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇప్పటివరకు కరాటేలో మంచి ప్రావీణ్యత సంపాదించాడు. నాకు ఈ 4 బ్రాంచ్ల్లోని నాకు 230 మంది స్టూడెంట్స్ ఉండగా నేను సెలక్షన్ కమిటీలో పెడితే కేవలం ఎవరు ముందుకు రాలేదు. వచ్చిన స్టూడెంట్స్ సెలెక్ట్ కాలేదు. అయితే మన కౌరు అభిలాష్ మాత్రం బాగా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవడం అనేది
సామాన్య విషయం కాదు. మేమైతే మా యొక్క శిక్షణ ఇచ్చి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తాం. అదర్ కంట్రీలోది కాబట్టి, శ్రీలంకలోది కాబట్టి ఇది డబ్బులతో వ్యవహారం, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని చెప్పేసి మేము ఆలోచించుకుంటుంటే వాళ్ళ తల్లిగారి ప్రోత్సాహం వల్ల, అడగడం వల్ల ఊర్లో గ్రామస్తులు పెద్దలందరూ సహాయ సహకారాలు అందించి ఇక్కడ శ్రీలంకకు వెళ్ళేంత ప్రోత్సాహాన్ని దయచేసినందుకు నేను హృదయమని నా యొక్క సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను. మేము శిక్షణ ఇచ్చిన చాలామంది నేర్చుకుని మానేసిన వాళ్ళు ఉన్నారు, బ్లాక్ బెల్ట్ తీసుకుని మానేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రకంగా ఇంత దూరం రావడానికి ఈ యొక్క అబ్బాయి మాత్రమే తను ముందుకు రాగలిగాడు. అది కేవలం మీ యొక్క విశాఖ కోడగిరి గ్రామ ప్రజలు, పెద్దలు మీ యొక్క సహకారం వల్లే. ఇది మాత్రం నేను మీ గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము అంత శిక్షణ ఇచ్చినా మాకు పేరు ప్రతిష్టలు రావాలంటే మా స్టూడెంట్ ద్వారానే రావాలి. ఈరోజు కౌరి అభిలాష్ ద్వారా నేను ఒక అదర్ కంట్రీ వెళ్ళి అక్కడ పాల్గొనడానికి, మాకు కూడా అక్కడ గౌరవం పొందడానికి మాకు మంచి అవకాశం మీ ద్వారా మాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. అదే పెద్దలందరూ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఎక్కడ కూడా ఎంత ప్రోత్సాహం ఇచ్చినా, ఎంత ఖర్చు పెట్టినా మనం ఈ వీసా ప్రాసెస్లో నాట్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి. మైనర్ కుర్రాడు అన్నారు, తల్లిదండ్రులు యొక్క సిగ్నేచర్ కావాలన్నారు, ఊరు పెద్ద సంతకం కావాలన్నారు. ఇలాగ మాకు పాస్పోర్ట్ విషయంలో కూడా అబ్జెక్షన్స్ వచ్చినాయి. అయినా కూడా మేము ఏంటంటే అక్కడి నుంచి ఇన్విటేషన్ తెప్పించాం, శ్రీలంక నుంచి. ఇక్కడ ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, మాకు అబ్జెక్షన్ పెట్టద్దని చెప్పి దానికి ఆ ఇన్విటేషన్కి ఈవెన్ పాస్పోర్ట్లో మనకి ఇమిగ్రేషన్ దగ్గర కూడా చూసి ఓకే 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 అని కానివ్వన్నారు. ఎందుకంటే మైనర్ పిల్లల్ని తల్లిదండ్రులు కాకుండా ఎవరు తీసుకెళ్ళా పట్టుకుంటారు. ఒక రకంగా మేము అన్నీ సాధించుకుంటూ వచ్చాం. ఇన్ని సాధించినా కూడా మేము టోర్నమెంట్ అయ్యే వరకు కూడా మేము చాలా సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడేమో గేమ్ ఇది, అక్కడ ఫైట్ ఒక ఈవెంట్ చేయాలి, ఒకటేమో ప్రదర్శించాలి. ఫైట్లో ఏమైనా దెబ్బతింటాడా, కుర్రోడు ఏమైనా ఓడిపోతాడా, ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చాం, ఓడిపోతే సిగ్గుపడాలి. కానీ 2 ఈవెంట్లోనే టాప్ లెవెల్లో 3 దేశాలతో కొట్టాడు కుర్రోడు. మాకు అదే చాలా ఆశ్చర్యం వేసింది. మా శిక్షణకి తగ్గిన ప్రతిఫలం అక్కడ మేము వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. చాలామంది పిల్లలు, మాస్టర్లు ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తే అతను మాకే బాధేసింది. మనకి అటువంటి ఇది లేకుండా మీ అందరి యొక్క శుభాశిస్సుల వల్ల ఈ కౌరి అభిలాష్ మంచి విజయం సాధించాడు. ఇది చాలా సంతోషకరమైన రోజు. ఇలాగా మమ్మల్ని గుర్తించి ఇలాగా సన్మాన కార్యక్రమం అని చెప్పి మమ్మల్ని అభినందిస్తున్నందుకు ఊరు పెద్దలందరికీ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గ్రామానికి చెందిన కౌరు అభిలాష్, మా గ్రామం సంబంధించిన అభిలాష్కి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీలంకలో జరిగిన ఇండోర్ గేమ్లోనూ 7 దేశాలతో జరిగిన గేమ్లోనూ మొదటి స్థానంలోనేమో గోల్డ్ మెడల్, రెండో స్థానంలోనేమో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మా గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలిపినందుకు ఆ కౌరు అభిలాష్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీలంక కొలంబోలో జరిగిన టోర్నమెంట్కి వెళ్ళాను. అందులో నాకు పటాలో మొదటి స్థానం, గోల్డ్ మెడల్ వచ్చింది. కుమితేలో సెకండ్ సిల్వర్ వచ్చింది. నన్ను ఇంతలా ప్రోత్సహించి నాకు శిక్షణ ఇచ్చి నేర్పించిన జోసుల విజయభాస్కర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను వెనకాల నుంచి ప్రోత్సహించి ముందుకు పంపించిన మా తల్లిదండ్రులకి, మా గ్రామ పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా స్కూల్ నుంచి మా ప్రిన్సిపల్ సారు, మేడమ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ప్రోత్సహించినందుకు నేను ఖాతాలోనేమో ఫస్ట్ మెడల్, సెకండ్ ఏమో కుమ్తేలో సిల్వర్ మెడల్ సాధించాడు. దీనికి ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. చిన్ననాటి నుంచి కూడా ఈ యొక్క విద్య నేర్చుకోవడానికి ఎంతగానో మేము కూడా ప్రోత్సహించి సపోర్ట్ తీసుకెళ్ళడం. ఆయన శిక్షకుడు విజయభాస్కర్ జోషులు కూడా ఆయన ఎంతగానో మోటివేషన్ చేసి ఎంతగానో క్లాసులు చెప్పి ఈ రోజుని స్థితిలో నిలబెట్టాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఆయన నా గ్రామస్తులు నాకు ఎంతగానో సపోర్ట్గా నిలబడి ఎంతగానో రఘురామ కృష్ణరాజు గారు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఎంతగానో ప్రోత్సహించి ఆర్థికంగా సహాయం చేసి నా కొడుకు అది విదేశాలు వెళ్ళి రావడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయం వల్లే మేము ఈ రోజు ఇంతవరకు నిలబడగలిగాము. ఇది కేవలం గ్రామస్తుల సహాయం మాత్రమే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.